100% 100% ఇందులో కిట్ ప్రోకో ఉంది. లేకపోతే లూలు మాల్ హైపర్ మార్కెట్ మేము తీసుకొచ్చాం. మా ప్రభుత్వ హయాంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 ఎకరాల్లో ఇనాబిట్ మాల్ తీసుకొచ్చాం రహేజా గ్రూప్. అది పోర్ట్లాండ్ కూడా 133 కోట్లు 133 కోట్లు సింగిల్ పేమెంట్ అడ్వాన్స్డ్ లీజ్ పేమెంట్ పే చేసి ఇనాబిట్ మాల్ తీసుకొని శంకుస్థాపన చేశాం. 2023 ఆగస్ట్ నెలలో అనుకుంటా శంకుస్థాపన చేశాం. ఆల్మోస్ట్ ఈరోజు కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది 2 ఇయర్స్లో. 2023 ఆగస్టులో శంకుస్థాపన చేస్తే 17 ఎకరాల్లో ఇనార్బిట్ మాల్లో 13 ఎకరాల్లో మాలు 4 ఏకర్స్లో ఐటీ టవర్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది పెట్టుబడి తీసుకొచ్చినా లేకపోతే ఉద్యోగాల కల్పనన్నా లూలు మాల్ ఇనార్బిట్ మాల్ లూలు మాల్ లాగా హైపర్ మార్కెట్ కాదు. అందులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బిగ్ స్క్రీన్స్కి వస్తున్నాయి. ఈ మధ్య చూశారు మీరు మన అల్లు అర్జున్ ఇనార్బిట్ మాల్లో ఏదైతే థియేటర్స్ ఉన్నాయో అన్నీ కూడా అల్లు అర్జున్కి సంబంధించిన సంస్థ ఈ మధ్య దాన్ని లీజు తీసుకోవడం జరిగింది, సబ్ లీజు. అంటే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం. అది కూడా పోర్ట్లాండ్స్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాంట్లో కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కదా, తమ్ముళ్ళు 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు ఇచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇచ్చారా నిరుద్యోగ భృతి? 14 నెలలు అయింది నిరుద్యోగ భృతి ఇచ్చారా? కొన్ని 14 నెలలు అయింది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కదా. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, నిజంగా ఈ 14 నెలల కాలంలోని మీరు ఎన్ని వేల ఉద్యోగాలు కల్పించారో మీరు రిలీజ్ చేయండి. ఎక్కడ ఏ సంస్థలు ఎన్ని వేల ఉద్యోగాలు కల్పించారో మీరు ప్రకటించండి. మీరు ఉన్న ఉద్యోగాలు పీకేశారు. పాపం ఏదో ఊళ్ళో ఉండి వాలంటీర్ పేరుతో 5,000 రూపాయలకి, వాలంటీర్ అంటే స్వయం సేవకులుగా వాలంటీర్లు 2,65,000 మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు సీఎం గారు ఆ రోజు ఛాలెంజ్లు చేసి అరిసి పెట్టి వాలంటీర్లకు మేము 10,000 రూపాయలు ఇస్తాం, 5,000 రూపాయలతో మీరు ఏం బతుకుతారని ఉన్న వాలంటీర్ ఉద్యోగాన్ని 2,65,000 మందిని పీకేశారు. 14 నెలలు అయింది. ఈరోజు సరే మీరు అన్నారు కదా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ కల్పించారు? 4,000 ఉద్యోగాలు ఎక్కడన్నా వచ్చినాయా? ఈరోజు మీరు పెట్టుబడులు అంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఉంది. అది ఎవరి టైంలో జరిగింది ఒప్పందం? గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనే ఒప్పందం విశాఖపట్నం మీరు చెప్పుకున్నారు కదా, పూడిమడగతే 1,00,000 కోట్ల పెట్టుబడి అని. ఎవరి టైంలో జరిగింది ఆ ఒప్పందం? మీరు ఈరోజు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులు అంటున్నారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులన్నీ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలు కాదా ఈరోజు మీరు తీసుకొచ్చి మీ పెట్టుబడులను చెప్పుకుంటుంది?